హలో గైస్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ కామెంట్ స్టార్ యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఈరోజు మన మూవీ రివ్యూ ఏంటంటే ఆరంభం. సో ఫ్రెండ్స్, మనం ముందుగా ఈ మూవీ యొక్క స్టోరీ లైన్లోకి కనుక వెళ్ళినట్లయితే ఒక వ్యక్తి జైలు నుంచి తప్పించుకుంటాడు ఫ్రెండ్స్. సో ఆ వ్యక్తి జైలు నుంచి ఎలా తప్పించుకున్నాడో అర్థం కాక సో పోలీసులు ఏం చేస్తారంటే ఆ వ్యక్తి ఎలా తప్పించుకున్నాడో తెలుసుకోవడానికి ఆ కేసును ఇన్వెస్టిగేషన్ చేయడానికి ఒక ఇద్దరు వ్యక్తుల్ని పిలిపిస్తారు ఫ్రెండ్స్. వాళ్ళు వచ్చి చూసి ఆ వ్యక్తి ఉండే సెల్ మొత్తం చూస్తారు ఫ్రెండ్స్. ఆ సెల్ ను తాళం పగలగొట్టి బయటకు వెళ్ళినట్టు ఉండదు, సో గోడ బద్దలు కొట్టినట్టు ఉండదు, సో భూమిని తవ్వినట్టు ఉండదు. సో వాళ్ళు చూసి చాలా షాక్ అవుతారు ఫ్రెండ్స్. అసలు ఎక్కడి వస్తువు అక్కడే ఉంది, అసలు ఏది కూడా ఇంత ముట్టుకున్నట్టే లేదు, దేన్ని కూడా కొంచెం కూడా టచ్ చేసినట్టే లేదు. అలాంటిది అసలు ఇతను జైలు నుంచి ఎలా తప్పించుకున్నాడని చెప్పేసి చాలా షాక్ అవుతారు ఫ్రెండ్స్. సో అతను జైలు నుంచి ఎలా తప్పించుకున్నాడు అని చెప్పేసి వచ్చిన ఆఫీసర్స్ తెలుసుకోవాలనుకుంటారు ఫ్రెండ్స్. సో మనకి ఇంకా ఆ టైంలోనే ఒక సైంటిస్ట్ ను పరిచయం చేస్తారు ఫ్రెండ్స్. ఆ సైంటిస్ట్ చాలా రోజుల నుంచి డేజా అనే ఒక కాన్సెప్ట్ మీద రీసెర్చ్ చేస్తూ ఉంటాడు ఫ్రెండ్స్. తను ఆ రీసెర్చ్ వల్ల ఏమేమి కోల్పోయాడు, చివరికి తను అనుకున్న డేజా అనే కాన్సెప్ట్ మీద రీసెర్చ్ సక్సెస్ అయిందా లేదా అన్నదే మూవీ యొక్క కాన్సెప్ట్ భయ్య. సో ఈ మూవీలో ఆ సైంటిస్ట్ డేజా గురించి చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు భయ్య. ఆ సైంటిస్ట్ డేజా అనే కాన్సెప్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు బ్రో చాలా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు బ్రో. చూస్తున్నప్పుడు కూడా మనకు కూడా చాలా బాగా అర్థమైద్ది బ్రో. అది మాత్రం చాలా బాగా చూపించారు భయ్య మూవీలో. మూవీ చూస్తున్నంత సేపు నాకైతే చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది ఫ్రెండ్స్. అరే ఎప్పుడు ఏం జరుగుతుందో, నెక్స్ట్ ఏం జరుగుతుందో అని చెప్పేసి మూవీ అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా తీసుకెళ్లారు భయ్య. ఈ మూవీలో చాప్టర్ వైజ్ గా తీసుకెళ్లారు భయ్య, ఒక్కొక్క చాప్టర్ వైజ్ గా. సో 7 చాప్టర్ల వైజ్ గా ఈ మూవీని కంప్లీట్ చేశారు. ఇంకా ఈ మూవీలో మదర్ సీన్స్ చూపెట్టారు భయ్య. మదర్ సీన్స్ మాత్రం ఈ మూవీలో చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. మూవీ చూస్తున్న సేపు అయితే మదర్ అండ్ సన్ ఎమోషన్ నాకైతే చాలా బాగా అనిపించింది ఫ్రెండ్స్. వాళ్ళ మధ్య ఉండే లవ్, వాళ్ళ మధ్య ఉండే ఎమోషన్స్, మదర్ అండ్ సన్ బాండింగ్ మాత్రం ఈ మూవీలో చాలా బాగా అనిపించింది భయ్య. నాకైతే అది చాలా చాలా బాగా నచ్చింది. నాకైతే ఈ పాయింట్ చూసినప్పుడు భయ్య నాకైతే శర్వానంద్ది ఒకే ఒక జీవితం మూవీ గుర్తొచ్చింది భయ్య ఈ పాయింట్ లో అయితే మూవీ. ఇంకా ఈ మూవీలో సాంగ్స్ కూడా చూడడానికి వినడానికి చాలా నీట్ గా క్లియర్ గా ఉన్నాయి భయ్య. సో ఓవరాల్ గా మూవీ ఎలా ఉంది, చూడొచ్చా లేదా భయ్య అంటే నేను మాత్రం ఖచ్చితంగా రికమెండ్ చేస్తాను భయ్య. మూవీ మాత్రం చాలా బాగుంది. సో కొత్త కాన్సెప్ట్ తో మన ముందుకు వచ్చారు. నాకైతే ఈ మూవీ కాన్సెప్ట్ చాలా బాగా నచ్చింది భయ్య. నేనైతే మూవీ చూస్తున్న సేపు చాలా ఇంట్రెస్ట్ గా చాలా ఎంజాయ్ చేశాను. సో మీకు కూడా ఈ మూవీ వర్కౌట్ అయితే అవ్వచ్చు. ఒకసారి వెళ్ళి చూసేయండి ఫ్రెండ్స్, ఓటీటీలో స్ట్రీమ్ అవుతుంది. ఈ మూవీని అయితే మంచిగా ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తూ చూడొచ్చు భయ్య. ఎందుకంటే ఈ మూవీలో బ్యాడ్ లాంగ్వేజ్, అడల్ట్ సీన్ వంటివి ఏమీ లేవు కాబట్టి ఫ్రెండ్స్ మంచిగా ఈ సమ్మర్ లో ఫ్యామిలీతో చూస్తూ మంచిగా ఎంజాయ్ చేయొచ్చు భయ్య. వీళ్ళు చేసిన అటెంప్ట్ కి అయితే రియల్లీ హ్యాట్స్ ఆఫ్ భయ్య. ఎందుకంటే ఇలాంటి కొత్త కొత్త కాన్సెప్ట్ ఉన్న మూవీలు కొంచెం తక్కువ వస్తాయి భయ్య. వచ్చినప్పుడు ఇలాంటి మూవీని ఎంకరేజ్ చేస్తే ఇలాంటి కొత్త కొత్త కాన్సెప్ట్లు మన ముందుకు ఎక్కువగా వస్తాయి భయ్య. మనం కూడా ఇలాంటి కొత్త కొత్త కాన్సెప్ట్ ఉన్న మూవీలను చూస్తూ ఎంజాయ్ చేయొచ్చు. ఇంకా ఈ మూవీలో పర్ఫార్మర్స్ విషయానికి వస్తే ఫ్రెండ్స్ అందరు బాగా పర్ఫార్మెన్స్ చేశారు ఫ్రెండ్స్. నాకైతే అందరు పర్ఫార్మెన్స్ ఓకే అనిపించింది. వాళ్ళ రోల్స్ తగ్గట్టు వాళ్ళు చాలా బాగా చేశారు. నాకైతే ఆ సైంటిస్ట్ పర్ఫార్మెన్స్ కానీ, మదర్ రోల్ ప్లే చేసిన క్యారెక్టర్ కానీ నాకు చాలా బాగా నచ్చాయి భయ్య. ఓవరాల్ గా అందరు గుడ్ యాక్టింగ్ చేశారు భయ్య. ఇంకా డైరెక్షన్ డిపార్ట్మెంట్ విషయానికి వస్తే భయ్య డైరెక్షన్ డిపార్ట్మెంట్ చాలా బాగా నచ్చింది భయ్య. నాకైతే ఈ మూవీలో స్క్రీన్ ప్లే కూడా చాలా బాగుంది. నాకైతే బ్రిలియంట్ డైరెక్షన్ అనిపించింది భయ్య, ద గ్రేట్ డైరెక్షన్. ఇంకా ఈ మూవీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ విషయానికి వచ్చినట్లయితే ఫ్రెండ్స్ ఈ మూవీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగుంది ఫ్రెండ్స్. ఈ మూవీ కథకు తగ్గట్టు ఇచ్చారు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. ఈ మూవీలో సాంగ్స్ కూడా వినడానికి చూడడానికి చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. మనకైతే ఎక్కడ ఇరిటేషన్ అనిపించదు. నాకైతే ఈ మూవీలో ఓవరాల్ గా అన్ని ఓకే అనిపించాయి ఫ్రెండ్స్. మీరు కూడా ఒకసారి వెళ్ళి చూడండి, మీకు కూడా ఈ మూవీ నచ్చితే నచ్చచ్చు. సో ఇంత ఫ్రెండ్స్ ఈ మూవీ రివ్యూ. సో ఫ్రెండ్స్ మీకు నేను చెప్పే రివ్యూస్ కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా ఫ్రెండ్స్ మన ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఖచ్చితంగా మన ఛానల్ని చూసిన ప్రతి ఒక్కరు దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఉంటా మరి, బాయ్. సైనింగ్ ఆఫ్ మీ కామెంట్ స్టార్.